ఈ అక్టోబర్ 6న ప్రారంభం. మధ్యాహ్నం 3 గంటలకు మీ ఈటీవీలో. ఏమవుతున్నదో నా గుండెలో ఉండుండి రోజీలా, ఏం దాచుంచావో ఆ కళ్ళలో నిలువెల్లా మునిగానిలా. ఈ సంగతే నచ్చింది చాలా, నీ సందడే నా లోపల. ఈ హాయినే మోయాలి అంటే ఎలా ఎలా. నీ మీద నేను కేసు పెడతాను. ఎందుకు సార్? ఎన్నిసార్లు నన్ను చంపేస్తావు? ఇదేమన్నా నీకు న్యాయంగా ఉందా? మీరే కదా సార్ రోజు ఎర్రచీర కట్టుకోమన్నారు. పర్వాలేదులే, నీ దగ్గర నుంచి ఆక్సిజన్ తీసుకుని బతికేస్తాను. ఇదే కంటిన్యూ చేయి. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్? ఫస్ట్ డేట్ కదా, సర్ప్రైజ్. వెళ్దామా? పద రా. కార్తీక్, మల్లిక మేడం కాల్ చేస్తున్నారు. హలో మేడం. సంయుక్త, ఎక్కడున్నావు? వసుంధరకి మీరు తీసిన విడిది ఇంట్లో ఉన్నాం మేడం. ఓ వెరీ గుడ్. లిసన్, నేను ముంబైలో ఒక ఫేమస్ డ్రెస్ డిజైనర్ అపర్ణ మల్హోత్రా అపాయింట్మెంట్ తీసుకున్నాను. షీఈస్ వెరీ బిజీ. అతి కష్టం మీద ఈరోజు నైట్ 11 o'clockకి ఆన్లైన్లో అపాయింట్మెంట్ ఇచ్చారు. నేను నీకు ఒక లింక్ పంపిస్తాను. ఆ టైంకి కాల్లో వసుంధరతో జాయిన్ అవ్వు. తనకి మీరనుకున్న డిజైన్స్ చూపించండి. షీ విల్ ఫైనలైజ్ ఇట్. ఏమైంది? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? యా మేడం, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓకే. ఐ డోంట్ నీడ్ టు వరీ. అక్కడ ఏం జరిగినా అప్డేట్ చేయడానికి మీరున్నారు కదా. కార్తీక్ కన్నా అమ్మాయిగా నువ్వుంటేనే బెటర్ అనుకుంటున్నాను. లక్కీగా నువ్వే అక్కడున్నావు. వసుంధరేటు అక్కడే ఉంది కదా. అవును మేడం. సరే, కాల్ అయ్యాక మెసేజ్ చేయి. బాయ్. షూర్ మేడం, బాయ్. వసుంధర బయటికి వెళ్ళిందంటే నాకు ఒక మాట ఎందుకు చెప్పలేదు అని మేడం అరుస్తారు. ఇప్పుడు ఏం చేద్దాం కార్తీక్? ఉండు, వసుంధరకి కాల్ చేస్తాను. వసుంధర ఫోన్ రూమ్లో వదిలేసి వెళ్ళినట్టుంది. ఇప్పుడు మనం ఫాలో చేసి తీసుకురావచ్చు. కానీ ఇప్పుడు వెళ్తే ధ్రువ నేనేదో వాళ్ళ డేట్ని క్యాన్సిల్ చేశానన్నట్టు ఫీల్ అవుతాడు. నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వేం వరి అవ్వకు, సరేనా? ఫాస్ట్ గా పడితే 10 నిమిషాలు అన్నావు, 20 నిమిషాలు అయింది. ఇక్కడ నాకు పని ఉందని చెప్పాను కదా, ఇంత లేట్ ఏంటి? అబ్బా, నా పని ఇంకా అవ్వలేదు. ఈ ఇంటి నుంచి ఒక అమ్మాయి బయటకు వచ్చి కారెక్కింది. తను ఎటు వెళ్ళిందో చూసావా? లెఫ్ట్కి వెళ్ళుండొచ్చు. సూపర్, లెఫ్ట్ వెళ్ళిందా? అయితే వెళ్దాం పద. ఆగు, నాకు చాలా ముఖ్యమైన పని ఉందా. మరెందుకు లేట్ చేస్తున్నావు? నన్ను ఫాస్ట్ గా డ్రాప్ చేసి నీ పన్ను చూసుకో. నా క్యాబ్ బుక్ చేసుకునే టైం కూడా లేదు. శ్రీరామచంద్ర ప్రభు, ఏంటి నాయన నాకు ఈ పరిస్థితి. సరే సరే, వెళ్తూ వెళ్తూ భజన చేసుకో. పద 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 పద, త్వరగా స్టార్ట్ చేయి. పోనీ, పద పద పద. సరే సరే.
చెప్తాగు. ఏం చేయాలి? వసు, అటు చూడు. చూసావా, నీ ఎక్కిళ్ళు ఆగిపోయాయి. అందుకే ముద్దు పెట్టాను. పదండి సార్. వసు, పూర్తిగా ఎక్కిళ్ళు ఆగిపోయాయి కదా? లేదంటే చెప్పు, మళ్ళీ అమ్మా. చూసారా సార్, మీ ఎక్కిళ్ళు ఆగిపోయాయి, అందుకే పెట్టాను. పూర్తిగా ఆగిపోయినట్టే కదా సార్? లేదంటే చెప్పండి. ఆగిపోయాయి. ఈ ప్లేస్ చాలా బాగుంది సార్. సిటీ లైఫ్, ఊరు గాలి రెండు కలిపి చూసినట్టుగా ఉంది. అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను, ఒక మంచి మెమరీ క్రియేట్ చేసుకోవడానికి. మన ఇద్దరం కలిసి ఇప్పటి వరకు ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. ఒక పిక్ దిగడమా? దానికి ఇది బెస్ట్ ప్లేస్ అనుకుంటున్నా. అలాగే. ఒక నిమిషం, ఒక నిమిషం. I love you, Vasundhara. I love you so much. నువ్వు కూడా ఐ లవ్ యూ టూ అని చెప్పొచ్చు కదా?
నేను ఆల్రెడీ చెప్పాను, మీరే అర్థం చేసుకోలేదు. అవునా? నువ్వెప్పుడు చెప్పావు? మీ ఇంటికి వచ్చినప్పుడు మీ కళ్ళల్లో ఒక క్షణం మెరుపు చూడ్డానికి 10 నిమిషాల్లో గబగబా రెడీ అయ్యి వచ్చానే, అదేంటి? అది వేరే లెవెల్. ఆ, మీరు బెలూన్ మాత్రమే ఇచ్చి వెళ్ళిపోతారు. దీన్ని గుర్తిగా జాగ్రత్తగా దాచుకునేదెవరు? దాన్నేమంటారు? ప్రేమే అంటారు. అంత ప్రేమ తెలిసేలా చూపిస్తుంటే ఇంకా ప్రపోజ్ చేయడం అవసరమా? నీతో మాట్లాడలేను తల్లి. ఇప్పుడు నా ప్రేమ చూపిస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. హ? అదిగో కారు. అదిగో వసుంధర. సార్, ఇవి నా కోసమేనా? నేను తినేస్తున్నాను. తినమనే కదా తీసుకొచ్చాను. ఇవి చాలా బాగున్నాయి సార్. పాపం, తను చాలా ఆకలితో ఉంది. తినని, తిన్నాక వెళ్తాను. అప్పటి వరకు నేనేం చేయను. హా? ఇందాకేదో భజన స్టార్ట్ చేసావు కదా, ఇప్పుడు అది బాగా కంటిన్యూ చేయి. స్లో స్లో. ఆకలిస్తుంది. సార్, ఇది మీరు తింటారా? వెళ్ళి తెచ్చుకోండి సార్. పర్లేదులే, నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను. అబ్బా, ఆకలిస్తుంది. సార్, ఇంకొక ప్లేట్ చెప్తారా? ఇంకా తింటావా? సారీ సారీ, తెస్తానులే, నువ్వు తిను. సార్, ఏంటి? పొద్దున నేను పునుగులు బజ్జీలు తినాలనుంది అని చెప్పాననే కదా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. థ్యాంక్స్, నా ఆకలి తీరింది. బాగా ఆకలిస్తుంది. ఏంటి? ప్రపంచంలో ఉన్న అందరికి పక్కనోడు ఆకలి తెలుస్తుంది, అదేంటో నా పక్కనుండే వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఆకలేస్తుందని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, వెళ్ళి తీసుకొస్తాను. అయినా దీనికి కూడా ఈగోయేనా? నాకేం ఆకలి కాలేదు, నేను ఇంటికి వెళ్ళి తింటాను. మంచిది, నాకు మాత్రం ఆకలేస్తుంది, నేను తెచ్చుకుంటాను. వెళ్ళు, నీ నస తప్పుతుంది నాకు. నా నస తప్పుతుందా? నేను నస పెడుతున్నానా? నా నస తప్పుతుందా? నువ్వే నువ్వే బెలూన్స్. వీళ్ళకి ఇవ్వాల్సింది బెలూన్స్ కాదమ్మా, నాటు బాంబులు. అవేమైనా ఉంటే ఇవ్వు. ఇవరా? ఇవ్వు, నిజంగానే ఇవరా? మొదటి బాంబు తీసుకొచ్చి దీన్ని నెత్తినేస్తాను, సరిపోతుంది. నేను చూస్తూ ఊరుకుంటాను. మరి నువ్వింత సైలెంట్ గా ఉంటావో నేనెందుకు అనుకుంటానులే. నిన్న అడవుల్లోకి పంపిస్తే నక్సలైట్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చొస్తావు కదా, ఎలా చంపాలో. నువ్వు తీవ్రవాదులకి ట్రైనింగ్ ఇచ్చొస్తావు కదా, ఎలా బాంబులు వేయాలో అని. ఆపండి, మీరు నా బెలూన్స్ కొనాల్సిన అవసరం లేదు. నన్ను వెళ్ళనివ్వండి, ఏ పాటికి ఇంకొకరికి అమ్ముకునేవాడిని. అంతా నీ వల్లే. కాదు, నీ వల్లనే. ఎచ్చిపో. పోవే. అయినా పోతున్న వాడిని బతిమలాడుకుని మరీ ఇక్కడికి తీసుకొచ్చావు కదా.
ఇప్పుడు నీ అవసరం తీరిందిగా పొమ్మంటున్నావు. ఏయ్ వెళ్ళే. నువ్వు ఎస్ అన్నందుకే ఇంత పెద్ద గొడవ జరిగింది. అయినా నువ్వెందుకు ఆపలేదు మరి? ఛ! ఛీ! నీకు తను దూరం అవుతుందంటే నాకు దగ్గర అవుతుందని. బావా నేను మళ్ళీ వచ్చి తింటాను. ఇద్దరూ ఆ రోజు ఇంటికొచ్చి పెళ్లి చెడుగొడతా మాది ఇది అని చాలా కబుర్లు చెప్పారు. ఇప్పుడేంటి సైలెంట్ అయిపోయారు? అసలు ఆ విడితి ఇంట్లో ధృవ ఇంట్లో అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు. కార్తీక్తో టచ్లోకి వెళ్ళమన్నాను. కాల్ చేసావా? 2 సార్లు చేశాను. బిజీగా ఉన్నానని సరిగ్గా మాట్లాడడం లేదు. ఇప్పుడు పబ్లో ఉన్నామని ఫోన్ చేసి రమ్మని చెప్పు. రాకపోతే ఇంటికి వెళ్ళి తీసుకుని రా. కూల్ ఫస్ట్ ఫోన్ చేస్తా. అబ్బా హలో, పిక్ చేసావా? ఇంకా చేస్తావా లేదా అనుకున్నా. సారీ బ్రో, మీరెప్పుడు చేసినా బిజీగానే ఉంటున్నాను. అందుకే ఈ టైంలో చేశాను. మేము పబ్లో ఉన్నాం. చిల్లవుదాం రా బ్రో. వస్తాను బ్రో, నా మూడ్ కూడా కొంచెం ఆఫ్ ఉంది. లొకేషన్ షేర్ చేస్తా బ్రో, వచ్చేయ్. ఏదో డిస్టర్బెన్స్లో ఉన్నాడు. మనకి పనికొచ్చే మ్యాటర్ రాబోతుంది. హలో కార్తీక్, చెప్పు. సంయుక్త, నేను కొంచెం బయటకు వెళ్తున్నాను. సరే, నైట్ డిజైనర్తో కాల్ నువ్వు చూసుకుంటావుగా? నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సంయుక్త. ఓకే. టంటడాయ్. కావాలా? ఆకలి లేదన్నావు కదా. తిట్టేది ఈవిడే, మళ్ళీ కోపాలు ఈవిడికే. ఇప్పుడు టిఫిన్ ఇచ్చినా తీసుకునేలా లేదు. తను తినాలంటే రివర్స్ డ్రామా ప్లే చేయాలేమో. వచ్చి తినొచ్చు కదా. నాకు అవసరం లేదు. నీకెవడు తెచ్చాడులే, 2 నాకే తెచ్చుకున్నాను. నీకు కావాలంటే వెళ్ళి తెచ్చుక. సెల్ఫ్ సర్వీస్. ఆహాహా, భలే టేస్టీగా ఉందిలే. ఒక్క నిమిషం లేట్ అయ్యావంటే ఈ ఇడ్లీ దొరకదు, ఈ మైసూర్ బోండా కూడా దొరకదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆహాహా, ఈ ఉల్లి కారం ఉంది చూసావా? సూపర్. ఆహా హా, ఉల్లి కారం దోశ ఇదే లాస్ట్.
ఒక్క నిమిషం, నేను వాటర్ తీసుకొస్తాను. ఇదిగో తాగు. నా వైపు అలా చూడకపోతే అటు తిరగచ్చు కదా, దిష్టి తగులుతుంది. దిష్టి బొమ్మకి దిష్టి ఏం తగలదులే, తిను. నేను వెళ్ళి బిల్ పే చేసి వస్తాను. వసు వసుంధర, రే వాడి సంగతి చూడండి రా. ఏయ్ రా. వెనకాల చూసుకో. రేయ్ నిన్ను. రేయ్ దగ్గరికి వచ్చావో చంపేస్తా తినే. రేయ్ నీ పేరేంటో నాకు తెలీదు, కానీ తన ఒంట్లోంచి ఒక్క చుక్క రక్తం కారినా జీవితంలో నా పేరు మర్చిపోకుండా కొడతాను. కత్తి కింద పడై, కత్తి కింద పడేరా. రే
కత్తి కింద దగ్గరికి రాకో. ఆ! నిన్ను కొట్టిందెవడో నీకు తెలియాలి కదా, గుర్తుపెట్టుకో. నా పేరు వాసు. రే, ఇంకొకసారి కనిపించావో చంపేస్తాను. రేయ్. రేయ్. చేతికి ఈ బ్లడ్ ఏంటి? కర్చీఫ్ ఉందా? అసలు నీకు బుద్ధుందా? నువ్వు వెళ్ళిన చోట అపాయాలు వస్తాయా, లేదా వాటిని వెతుక్కుంటూ నువ్వు వెళ్తుంటావా? ఏయ్, ఎక్కువ మాట్లాడుకు. పోనీలే కదా రక్తం కారుతుంది అని వస్తే? పోనీలే కదా అని నువ్వు వచ్చావా? నీకేదైనా జరిగితే మీ ఇంట్లో ఏం సమాధానం చెప్పాలి? కొట్టానంటే మళ్ళీ నేను టైంకి రాకపోయి ఉంటే నీ మెడ కూడా కోడి మెడ కోసేసినంత ఈజీగా కోసేసి ఉండేవాడు. నువ్వు వచ్చి మమ్మల్ని ఏం కాపాడలేదు. అదిగో అక్కడ ధృవ గారు ఉన్నారు కదా, ఆయన కాపాడారు. చెప్తా నీ సంగతి. హలో హలో, హాయ్. మీకు చాలా చాలా థ్యాంక్స్. మీరు లేకపోతే ఈరోజు వసుంధరని నేను కాపాడుకుని ఉండగలిగేవాడిని కాదు. ఓ అవును, మీరు మీరు మా వెడ్డింగ్ ప్లానర్ కదా? అవును సార్. మీరేంటి ఇక్కడ? అది మల్లిక మేడం కాల్ చేశారు. వసుంధరకి డ్రెస్ డిజైనర్తో రాత్రి 11ంటికి అపాయింట్మెంట్ ఉంది. సో అది చెప్దామని మిమ్మల్ని ఫాలో అయ్యాము, కానీ ఈలోపే ఇదంతా జరిగిపోయింది. చాలా థ్యాంక్స్ సంయుక్త. పర్లేదు. హాయ్ వాసు, నైస్ టు మీట్ యూ. వాణ్ణి కొడుతూ నీ పేరు అందరికీ వినిపించేలా చేసావు. నా పేరు ధ్రువ. ఓ, వెరీ నైస్ టు మీట్ యూ సార్. మీ పెళ్లికి హార్టీ కంగ్రాచులేషన్స్. మీరు తప్పకుండా రావాలి. సంయుక్త, నువ్వు మాతో వస్తున్నావా? వస్తాను. కొంతమంది లిఫ్ట్ ఇచ్చి అండమాన్ వెళ్ళడానికి పడవేసినట్టు మాట్లాడుతున్నారు కదా. హలో, దీన్నే ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేయడం అంటారు. వెళ్లే ముందు పదా పదా అని బుర్ర తిని ఇప్పుడేమో ఇలానా? అసలు నువ్వెంత హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరిద్దరు ఫ్రెండ్సా? కాదు, ఖచ్చితంగా బావ మరుదులు అయి ఉంటారు. నేను కరెక్ట్గానే చెప్పానా? ఒక్క బావని తప్ప ఇలా ఇంకెవరిని ఆట పట్టించలేము. మీకు అపాయింట్మెంట్ ఉందన్నారు కదా, వెళ్దామా? షూర్. వాసు, అన్నట్టు ఈసారి మీట్ అయినప్పుడు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం. యా ష్యూర్. యా, పదండి.
గుర్రం. హలో వాసు, ఎక్కడున్నావు? నీకోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఒక 10 minutesలో అక్కడ ఉంటాను రా. మీరు అక్కడ వెయిట్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఓకే, బాయ్. ఓకే బాయ్. నా ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. నీ ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండి. హాయ్ బ్రో. కమాన్ బ్రో, కమాన్, సిట్. రా బ్రో, రా కూర్చో. ఫుల్గా ఎంజాయ్ చేయి బ్రో. తాగు కార్తీక్. మైండ్ గాని మనసు గాని డిస్టర్బ్ గా ఉన్నప్పుడు ఆ కనెక్షన్ ని కట్ చేసే ఒకే ఒక మందు ఈ మందు బ్రో. బెరర్ సార్, డ్రింక్ తీసుకురా. ఓకే సార్. సార్ తీసుకో బ్రో. తీసుకో. చియర్స్. తాగు బ్రో. అనుకున్న దానికంటే చాలా డిస్టర్బ్ గా ఉన్నాడు. బ్రో కమాన్ బ్రో, ప్రొసీడ్. హే బేరర్, కమ్ ఎంజాయ్ బ్రో. సైజ్ చూడ్డానికి ఉంగరం కావాలి అంటే ఈ ఉంగరం తీసివ్వడానికి ఎంత ఆలోచించిందో బ్రో. వసుంధరని నా పక్కన లేకుండా ఆ ధ్రువ చెయ్యొచ్చు, కానీ ఇక్కడ లేకుండా చేయటం వాడి వల్ల కాదు. ఇప్పటికి కూడా నువ్వు వసుంధరని అంత ప్రేమిస్తున్నావా? వసుంధర కూడా నన్ను ప్రేమిస్తోంది. నాకు ఆ విషయం తెలుసు. నాకు చిన్నప్పుడే నీతో పెళ్ళైపోయింది బావా. ఈ సమాజం నన్నేమనుకున్నా పర్లేదు, అన్నింటికంటే నువ్వే నాకు ముఖ్యం. ఇదిగో ఈ ఉంగరం నువ్వు అడిగితే తీసివనా? ధ్రువకి నేనేదో కథ చెప్తానులే, తీసుకో బావానిచ్చింది. బ్రో ఆ ఉంగరం బాక్స్లో పెట్టు బ్రో. ఓకే బ్రో, ఇది పోతే నన్ను చంపినా చంపేస్తుంది.
కార్తిక్ హే బ్రో కమాన్ కూర్చో బ్రో కూర్చో. పర్లేదు 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 కూర్చో బ్రో కూర్చో. ఓకే బ్రో నీకు సంయుక్త అంటే ఇష్టం కదా? తను చాలా మంచి అమ్మాయి బ్రో. నేను మా మామయ్య అడిగారని తన చెయ్యి వదిలేశాను బ్రో. లేకపోతే ఆ ధృవ కాదు, ధృవకి 10 ఆస్తున్నోడు నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నా తను నా చెయ్యి వదిలేది కాదు బ్రో. చేతిలోంచి వెళ్ళిపోయాకే అర్థమైంది తను వజ్రమని. నువ్వా వజ్రాన్ని చెయ్యి జారనివ్వకు బ్రో. జీవితకాలం నరకమది. కార్తీక్ నీకు మరీ ఎక్కువైంది, మాకు టైం అవుతుంది, నేను డ్రాప్ చేసి వెళ్తాం పదా. కూర్చో బ్రో. టైం అయిపోతుంది అంటే నన్నెందుకు పిలిచావు బ్రో? నా బాధ చెప్పు అని అడిగావు కదా, వినాలి మరి. ఇప్పటికే గంట నుంచి అదే చెప్తున్నావు. వెళ్దాం కార్తీక్. బ్రో నువ్వైనా విను బ్రో, కాసేపు నువ్వు నాతో ఉండు బ్రో. సరే మీరు వెళ్ళండి, నేను తన్ని డ్రాప్ చేస్తాను. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఓకే కార్తీక్ జాగ్రత్త, కూర్చో. బ్రో ఇప్పుడు ఏంటంటే బ్రో, కార్తీక్ మనం బైక్ మీద మాట్లాడుకుంటూ వెళ్దాం, ఓకేనా? పద. సరే బ్రో పద. పద 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 పద. పద. వీడెవడో దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు. వాడే వచ్చి కంటెంట్ ఇచ్చి ఉంగరం కూడా ఇచ్చాడు. సాలిడ్ ఎవిడెన్స్ ఇది. ఇది చూపిస్తే చాలు, ధ్రువ ఇంకా ఆ వసుంధర కార్తిక్ నే ప్రేమిస్తుంది అనుకుంటాడు. మీకు వాళ్ళిద్దరి గురించి పూర్తిగా తెలియక ఇలా మాట్లాడుతున్నారు. ఇంతకన్నా పెద్ద ప్లాన్ వేస్తేనే 10 రోజులు కాకముందే ఆ వసుంధరని వెతికి పట్టుకునేవాడు. ఇప్పుడు మన దగ్గరున్నది పిచ్చుక. వాళ్ళని విడదీయటానికి ఇది సరిపోదు. ఇలాంటివన్నీ కలిపి బ్రహ్మాస్త్రాన్ని చేయాలి. అది వేసిన రోజు ఇంకా ధ్రువ మనసులో అనుమానం తప్ప ఇంకో ఆలోచన రాకూడదు. అది ఎలా వెయ్యాలో, ఎప్పుడు వేయాలో నేను చెప్తాను. ఈ పిచ్చుకలను పట్టాలి, అంతేగా? రేపు పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. నందితమ్మ కూడా వస్తే ఎంత బాగుంటుంది. కానీ ఆవిడ రాలేరు కదా. కనీసం అమ్మ చీరైనా తీసుకొని అది కట్టుకుంటే అమ్మ పక్కనున్నట్టుగా ఉంటుంది. నందితమ్మ, వసుంధర వీడియో కాల్ చేసింది. తారే
ఎలా ఉన్నావు వసుంధర? నువ్వు లేకపోతే ఇల్లేమీ బాలేదు. నందితమ్మ కూడా దిగులుగానే ఉంటున్నారు. నేను కూడా నందితమ్మని బాగా మిస్ అవుతున్నాను. బహుశా అత్తగారింట్లో అమ్మ దొరకడం నాకే దక్కిన అదృష్టమేమో. రేపు పసుపు కొట్టడంతో కార్యక్రమాలు మొదలవుతాయి. నందితమ్మ, నన్ను పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు మీ చీర కట్టుకోవాలనుంది. అమ్మా వద్దు అని అంటున్నారు వసుంధర. అంటే పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు అమ్మ శుభసూచకం కాదని అనుకుంటున్నారేమో. అమ్మ చల్లని దీవెనల కన్నా బిడ్డకి శుభసూచకం ఏదీ ఉండదు సుజా. నేను అమ్మ చీర కట్టుకొని కూర్చోవాలనుకుంటున్నాను. అది అమ్మ ఆశీర్వాదంగా ఫీల్ అవుతాను. ఒకవేళ ఈ కూలి దానికి నా చీర అని ఫీల్ అయితే వద్దులేండి. బావుంది. నందితమ్మ ఆశీర్వాదం కోసం అమ్మనే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నీకు తెలీదా నందితమ్మ మనసులో నీ స్థానం ఏంటో? ఏమో, రేపు ఫంక్షన్కి ముందు అమ్మ పంపే చీర నాకు అందడం బట్టి ఉంటుంది అమ్మ మనసులో నా స్థానం ఏంటో. ఒప్పించేశావు కదా, రేపు నేను తీసుకొస్తానులే. నా బంగారు తల్లి. వసుంధరా, వస్తున్నా. అమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. గుర్తుంది కదా, నాకు చీర పంపించాలి. బావా, నా రింగ్ ఇవ్వు. నా రింగ్ ఎక్కడా? కనబడ్డం లేదు వసుంధర. సంయుక్త, నాకిప్పుడు ఆ ఉంగరం కావాలి. దీన్ని ఎప్పుడు నీ చేతి నుంచి తీయకూడదు.